సందర్భాల్లో పార్టీ చేసుకుంటారు? మాకు పార్టీకి సందర్భం అవసరం లేదు, సందర్భం క్రియేట్ చేసుకుని మరి పార్టీ చేసుకుంటాం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే బ్రేకప్ అయినా పోనీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయినా కూడా పార్టీ చేసుకోవచ్చు. అవును, అంటే మీలాంటి అబ్బాయిలు తప్పకుండా మాకు ఇంకో కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తాడని సంతోషం. బుద్ధి పోనిచ్చుకోలేదు. సో అలాంటి సందర్భాన్ని కూడా పార్టీ చేసుకోవచ్చు అన్న విషయం అల్లు అర్జున్ నేర్పించేంత మనకు కూడా తెలియదు. అవును. సో మై లవ్ ఈస్ గాన్ అంటూ రంజిత్ వస్తున్నాడు. మరి అతని లవ్ సంగతి నాకు తెలియదు కానీ పాట సంగతి అయితే నాకు తెలుసు. రెడీ? ఆ గొంతు ఏక్ నిరంజన్ అనగానే ఎక్కడికో వెళ్ళిపోతాం. భాష ఏదైనా శ్రోతల్ని రంజింపజేయడం అందులోని విశేషం. అందుకే మలయాళీ రంజిత్ అవలీలగా పాడిన తెలుగు హిట్స్ అనేకం. తెలుగు చిత్రాల్లోని పాటలతో ప్రేక్షకుల హృదయాల్లో సందడి చేసిన రంజిత్ మన చిలకలూరిపేట ఈటీవీ సూపర్ మస్తీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. నిరంజన్ ఊరే లేదు, నాతో పేరే లేదు, నీడా లేదు, నాకే తోడు లేదు. Love is gone, my love is gone, my love is gone, my love is gone. Everybody! Woo! All the Allu Arjun fans, come on, make some noise!
ఉండే పని లేదే, హ్యాబిట్స్ మార్చే పని లేదే, ఏం మార్చే పని లేదే, కెమిస్ట్రీ కలిసే పని లేదే, కెరియర్ మరిచే పని లేదే, క్యార్ ఆఫ్ తెలివే పని లేదే, క్యారింగ్ తో పని లేదే, ప్రేమించి కలిసి నోళ్ళు షాదించాలి నోళ్ళు ఇళ్ళలో నమ్మిగుతారే, నచ్చేసి నోడి నోడు నమ్మేస్తాడు కృష్ణిలో నవ్వెలుగుతాడే. My love is gone. 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 Thank you everybody, thank you. ఆహా, ఇదివరకుల కాలంలో షాల్వా కప్పుకుని గెడ్డం పెంచుకుని కుక్క పిల్లలు పెంచుకునే వాళ్ళు. మీరేంటి భయ్యా మై లవ్ ఇస్ గాన్ అంటూ డాన్స్ చేస్తున్నారు? పిలకలు పెంచుకొని I'm very sad. Sad? But Yeah. you were doing this no. Like, yeah, I mean, I'm happy that the love is gone, but then I'm sad. I'm happy that I'm here, ఓకే, but I'm a little sad that I'm starting with this gone thing, you know. Love is never gone. రంజిత్ అంటే there's always tomorrow. కాదు. Today సీత, tomorrow గీత. Wow, what an experience. What an experience. కలిసి మాటలు చెప్పు. అంటే నిజంగానే ఏదైనా లవ్ స్టోరీ ఉండిందా నీకు? Too many. That's the problem. టూ మెనీ. మరి కష్టమయ్యేదే కాదు సార్, అంటే కన్ఫ్యూజన్ ఏమి ఉండేది కదా? No confusion. సో అలాంటి టైంలోనే మీకు ఈ పాట వచ్చిందా, పాడమని అడిగారా? Exactly. ఓకే, Thank you for understanding. అందుకే ఫీల్ బాగా వచ్చింది, ఒరిజినల్ వచ్చింది. Exactly. సరే, మీ అబ్బాయిలు బ్రేకప్ ని సెలబ్రేట్ చేసుకుంటారు, మా అమ్మాయిలు అలా కాదు. మన అబ్బాయిలను. ఓకే, థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రంజిత్.